నమస్తే ఎవ్రీవన్. ఇవాళ నేను మష్రూమ్ కర్రీ చేయబోతున్నాను. దానికోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. మసాలా కోసం ధనియాలు 2 స్పూన్స్, మిరియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఒక లవంగం, ఒక చిన్న దాల్చిన చెక్క అండ్ 1/2 స్పూన్ సోంపు డ్రై రోస్ట్ చేసుకోబోతున్నా. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను. అలాగే అందులోకి 1.5 స్పూన్ టమాటోలు, అల్లం వెల్లుల్లి, 1 స్పూన్ బ్రౌన్ ఆనియన్, నానబెట్టుకున్న కొన్ని గోడంబి, వీటిని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా నేను మిక్సీ పట్టుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చాలా స్మూత్ పేస్ట్ చేసుకున్నాను. నెయ్యి వేసుకున్నాను. కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసుకున్నాను. స్లైసెస్గా కోసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకున్నాను. ఇవి కలర్ మారుతున్నాయి. నేను వీటిని పక్కన తీసి పెట్టుకుంటున్నాను. అదే కడాయిలో 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. కోసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఉంటుంది. వీటిని బాగా వేయించుకున్న తర్వాత మసాలా పేస్ట్ వేస్తున్నాను. మసాలా పేస్ట్ అంతా వేస్తున్నాను. ఇందులోకి నేను 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. 1 స్పూన్ కారం వేస్తున్నాను. కాస్త రాలుపు వేస్తున్నాను. మసాలాని బాగా వేపుకుంటున్నాను. ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి నేను మష్రూమ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక వేపుకున్న మష్రూమ్స్ వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. కూర చక్కగా ఉడికిపోయింది, రెడీ అయిపోతుంది కాబట్టి ఇందులోకి నేను కాస్త కసూరి మేతి వేస్తున్నాను. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి నా రెసిపీ చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. And thank you for watching.